వెల్కమ్ టు తెలుగు పాపులర్ నెట్వర్క్. నేను సిరి. జార్ఖండ్లో ఉద్యోగాల కోసం మొదలైన ఉద్యమం ఈరోజు మరి రాజకీయాల ప్రకంపనలకి దారితీస్తుంది. ఇదే సమయంలో మరి మోదీ, అమిత్ షాల బీజేపీ భవిష్యత్ ఎటువైపు వెళ్తుందనేది కూడా ఆసక్తి రేపుతోంది. సో దీని మీద స్పందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పుల్లారావు గారు. నమస్కారం సార్. నమస్కారం సార్, ఇప్పుడు ఏదైతే జార్ఖండ్లో జరుగుతున్న విద్యార్థుల ఉద్యమం అంటే గతంలో మనం చూసాము, అక్కడ జెన్జీ ఉద్యమం, కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు చేసిన ఉద్యమం మనం చూసాం. అండ్ ఇప్పుడు ఇక్కడ జార్ఖండ్లో జరుగుతున్న ఉద్యమం మనం చూస్తున్నాం. సో ఇప్పుడు మరి బీజేపీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మోదీ ఇంకా అమిత్ షా తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి సార్? అక్కడ తీసుకున్నది సెంట్రల్ గవర్నమెంట్ మీద, ఢిల్లీలో తీసుకున్నారు యాక్షన్, యాజిటేషన్. నీట్ పేపర్లు లీక్ అయిపోయినాయి అని స్టార్ట్ చేసి ఎన్నో వ్యవహారాలు కూడా తీసుకొచ్చారు. దానికి స్టూడెంట్ సపోర్ట్ వచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ వెనక్కి వేసారు, తెలివితేటగా వేశారు. అవన్నీ మనం చూసాం. జార్ఖండ్లో వచ్చింది ఏంటంటే కొంచెం తేడా. ఇది పేపర్ కాదు, జాబ్ సెలెక్షన్లో ఫ్రాడ్ ఉన్నది, తప్పులు ఉన్నాయి అన్నీ చెప్తుంది. సో ఇది దీనికి తేడా చాలా ఉన్నది. అది పరీక్ష, ఇది ఉద్యోగాలు. సో ఎంతవరకు వెనక్కి వెళ్ళిపోతుంది జార్ఖండ్ ప్రభుత్వం మనం చూడాలి. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇది చేసాము, అది చేసామని ముఖ్యమంత్రి చెప్తున్నారు, బాగానే ఉన్నది. కానీ ఇంకా యాజిటేషన్ పూర్తిగా అడ్రస్ చేయలేదు కాబట్టి మొదలుకెళ్ళి ఉన్న ప్రభుత్వం జార్ఖండ్లో జార్ఖండ్ ముక్తి మోర్చా కాంగ్రెస్ ప్రభుత్వం. సో తప్పకుండా ఇక్కడ ముందల వెనకాల బీజేపీ సపోర్ట్ యాజిటేషన్ ఉంటారు. అది మరి ఎలా ఫైనలైజ్ చేస్తారు? వాళ్ళకి ఊరికనే మళ్ళీ సెలక్షన్స్ పడతామంటారా? ఏ రకంగా వాళ్ళు ఒప్పుకుంటారో చూడాలి. మళ్ళీ సెలక్షన్స్ పెడతా అన్నా ఎవరికైనా తప్పులు చేశారంటే వాళ్ళకే మళ్ళీ ఫేవర్ అవుతారు కదా, ఆ క్యాండిడేట్స్ మళ్ళీ సెలెక్ట్ అవుతారు కదా. సో అక్కడ ప్రాబ్లం వచ్చింది. ఇది ఎలా తేలుస్తారో, స్టేట్ గవర్నమెంట్ ఏం ఆఫర్ చేస్తారో, అక్కడ ఉన్న స్టూడెంట్స్, అప్లికెంట్స్ ఏ రకంగా ముందుకు వెళ్తారో ఇంకా పూర్తిగా ఒక అండర్స్టాండింగ్ అని మాత్రం రాలేదు. అంటే ఇప్పుడు విద్యార్థుల అసలు డిమాండ్ ఏంటని అనుకోవాలి సార్. అంటే గతంలో చూసిన ఉద్యమంలో మనకి వాళ్ళు విద్యార్థుల డిమాండ్ ఏంటంటే అప్పటి విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజీనామా చేయాలని. మరి ఇక్కడ విద్యార్థులు ఏమని కోరుకుంటున్నారు సార్? ఒకటి, వాళ్ళకి కోరుకునేది ఒక మంత్రి రిజైన్ చేసిన వాళ్ళ అవసరం తీరదు కదా. వాళ్ళకి ఆ ఉద్యోగాల సెలక్షన్ ఫ్రాడ్ జరిగింది, యాక్షన్ తీసుకోమంటున్నారు. ఎవరైతే మంత్రులు వాళ్ళ మీద, తర్వాత క్యాండిడేట్స్ ఎవరు సెలెక్ట్ అవ్వరు అది కూడా ఉన్న విషయం. ఇది కొంచెం కాంప్లికేటెడ్ సిచ్యువేషన్. ఎవరైతే ఉద్యోగాలు రాలేదో వాళ్ళు యాజిటేట్ చేస్తున్నారు, సెలెక్షన్ తప్పని. సో దాని మీద ఇది ఎలాంటి రెజల్యూషన్ తీసుకొస్తారు స్టేట్ గవర్నమెంట్? మళ్ళీ ఇంటర్వ్యూస్ పెడతాం, మళ్ళీ ఉద్యోగాలు పరీక్షలు రాస్తాం అంటాం ఒకటి. సో ఇది కొంచెం కాంప్లికేటెడ్ ఇష్యూ. రేపు మాపు మనకు చూస్తారు. ఏదో మంత్రి రిజైన్ చేసేటంటే వీళ్ళు ఇంటికి వెళ్ళేది లేదు. మెయిన్ థింగ్ మన దేశంలో ఏంటంటే అందరికీ ఫస్ట్ ప్రిఫరెన్స్ గవర్నమెంట్ జాబ్. సో గవర్నమెంట్ జాబ్ వస్తే చాలు, ఏ జాబ్ వచ్చినా చాలు. ఆ డిమాండ్ ఉన్నది, ఆ అంబిషన్ ఉన్నది. సో అది ఎలా తీరుస్తారు? ఇప్పుడు వేల మంది ఉద్యోగాల కోసం తిరుగుతున్నారు అక్కడ. వాళ్ళు ఏదో సెలెక్ట్ అయిపోయినట్టుగా అవ్వలేదు కదా. 15 లక్షల మంది ఆల్ ఇండియా ఐఏఎస్ ఎగ్జామ్లు అవి రాస్తారు. 1000, 2000, 3000 మంది సెలెక్ట్ అవుతారు. సో ఇదంతా ఒక ప్రాబ్లం అయిపోయింది. వాళ్ళకి ఏ రకంగా ఎవరైతే ఇంటర్వ్యూ అవ్వారా, ఎవరైతే క్యాండిడేట్స్ని పిలిచారా సాటిస్ఫై చేస్తారు, అది ఇంకా మనకు కనపడలేదు. రేపు మాపు ఇంకా ఏమన్నా కొత్త, ఇప్పటి వరకు ఆ జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్ని వాళ్ళని రిజిగ్నేషన్ చేయించారు. మనకి న్యూస్ పేపర్లో కనపడేది రేట్లు గీట్లు అక్కడక్కడ జరిగినాయి. దానివల్ల బయటకు ఏమొస్తుంది? హెల్త్ పర్సన్ పడతారా, పట్టాక వాళ్ళు ఏం చెప్తారు, ఎవరు ఇన్వాల్వ్ ఉన్నారు వాళ్ళతో, ఫస్ట్ ఆఫ్ ఆల్ దొరుకుతారా, ఎలా దొరుకుతారు ఇవన్నీ చూడాలి. తొందరగా సెటిల్ చేస్తే మంచిది గవర్నమెంట్ అక్కడ. లేకపోతే ఇలా డ్రాగ్ ఆన్ అవుతే రోజు రోజుకి ఆ యాజిటేషన్ కూడా పెద్ద యాజిటేషన్ అవుతుంది. ఎందుకంటే బీజేపీ మిగతా ఆపోజిషన్ పార్టీలు కూడా సపోర్ట్ చేస్తాయి. సో వాళ్ళు ఏ రకంగా ముందుకు వస్తారో చూడాలి.
అంటే ఇక్కడ ఆ, జార్ఖండ్ సీఎం ఏదైతే ఉన్నారో హేమంత్ సోరెన్ గారు మాట్లాడేది ఏంటంటే బీజేపీ ఉద్యమాన్ని యూజ్ చేసుకుంటుంది, అంటే రాజకీయ ప్రయోజనాల కోసమే ఉపయోగించుకుంటుంది అని చెప్పేసి మరి మాట్లాడుతున్నారు సార్. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు సార్ మరి? అది కరెక్టే అవ్వచ్చు. దేశంలో బీజేపీ తోట ఏమో తప్పులు చేస్తే అపోజిషన్ ఎక్స్ప్లైట్ చేస్తున్నారు. ఇక్కడ మరి వీళ్ళకి అపోజిషన్ ఏమో ఇక్కడ ఏమో ఈ తప్పులు చేస్తే వాళ్ళు ఎక్స్ప్లైట్ చేస్తారు. అది చాలా న్యాచురల్. చేయలేదంటున్నారు కానీ ఏ కాజ్ వచ్చినా ఎవరికో లాభం వస్తుంది, ఎవరికో నష్టం వస్తుంది కాబట్టి చేస్తారు. అది చేయకుండా మారు తప్పకుండా అడ్వాంటేజ్ తీసుకుంటారు. అందుకనే జాగ్రత్తగా ఉండాలి అని చెప్తా ఉంటారు. మరి ఆ ప్రభుత్వం రిలాక్స్గా వెళ్ళిందా? ఎంక్వైరీ ఎంతవరకు వెళ్తుంది? వాళ్ళు సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు స్టూడెంట్స్. సిబిఐ ఎంక్వైరీ అడిగితే సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోకి వెళ్తారు. ఎంతవరకు బయటకు వస్తాయి, ఏం బయటకు వస్తాయి? ఇప్పుడు స్టేట్ సిఐడి ఎంక్వైరీ చేస్తాయి. అంటే ఆ గవర్నమెంట్ కంట్రోల్ కింద ఉంటుంది ఎంక్వైరీ. ఎక్కడికి వెళ్ళకూడదో వెళ్ళదో, ఎక్కడికి వెళ్ళాలో వెళ్తుంది ఎంక్వైరీ. సో ఆ సిబిఐ డిమాండ్ కన్సిడర్ చేస్తే ఏమైనా తగ్గిపోతారేమో ఎస్టేషన్. సిబిఐ డిమాండ్ తగ్గించకపోతే ముందరికి వెళ్తే అది ఎవరి ఇంటి వరకు వెళ్తుంది? ఎవరైతే ఎవరి మీద అలిగేషన్స్ వచ్చినాయో వాళ్ళు ఏం చెప్తారు, ఎవరి పేర్లు చెప్తారు, ఎవరు ఇన్వాల్వ్ అవి ఉన్నారని చెప్తారు. చాలా ప్రమాదమైన పరిస్థితి వస్తుంది. సో అక్కడ కూడా అదొక రీజన్కి ఆగిపోయింది. కానీ అట్లనే ఇప్పుడు చూస్తే రాహుల్ గాంధీ గారు కూడా జార్ఖండ్ విద్యార్థులను కలవడం, అట్లనే కాంగ్రెస్ అంటే అమిత్ షా అన్ని పార్లమెంట్లో కొన్ని క్వశ్చన్స్కి సమాధానం చెప్పాలని డిమాండ్ చేయడం, దీన్ని ఎట్లా చూడాలి సార్? అది ఎంత మామూలే. అది ఏదో పొలిటికల్గా వీళ్ళు వాళ్ళు బాక్సింగ్ చేస్తున్నారు. దానివల్ల బయటకు వచ్చేది ఏం లేదు. సిస్టమ్ బాగోలేదు. సెంట్రల్ గవర్నమెంట్లో పరీక్షలు అంతంత పెద్ద పరీక్షలు 22 లక్షల మందిని కూర్చునే పరీక్షలు కండక్ట్ చేయలేకపోతున్నారు. స్టేట్ గవర్నమెంట్స్ అన్ని స్టేట్ గవర్నమెంట్స్ మీద ఈ అక్యూజేషన్ వస్తుంది. సెలక్షన్ ఆ ఉన్న ఉద్యోగాలకి సరిగా అవ్వట్లేదు, ఫేర్గా అవ్వట్లేదు, మెరిట్ మీద అవ్వట్లేదు. సో సిస్టమ్ని ప్యూరిఫై చేయాలి, ట్రాన్స్పరెంట్ చేయాలి. ఎలా చేయాలో ఆలోచన లేదు. ఒక ఉద్యోగం సెలక్షన్ అయితే 5-10 మందికి అప్పచెప్తే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారు. సో ఇంకా బ్రాడ్గా చేయాలా, ఇంటర్వ్యూస్ లేకుండా చేయాలా అని ఆలోచించాలి. చాలా రాష్ట్రాల్లో ఇంటర్వ్యూసే ఉండవు. నీకు హై స్కూలు యూనివర్సిటీలో వచ్చిన మార్క్స్ మీద సెలెక్షన్ చేసేస్తారు. అది క్లియర్గా వస్తాయి. సో ఏం చేస్తారు ఈ సిస్టమ్? జార్ఖండ్ ఒక ఎగ్జాంపుల్గా ముందరకు వస్తుందా? వాళ్ళ దగ్గర అంత ఎక్స్పర్టీస్ ఉన్నదా లేదా మనకు తెలుస్తుంది. ఏదో రకంగా ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలి జార్ఖండ్. అది సిబిఐ ఎంక్వైరీ వరకు వెళ్తే ఇంకా ప్రమాద పరిస్థితులు అక్కడ వస్తాయి. అంటే ఇప్పుడు మనము జంతర్ మంతర్లో జరిగిన సిజేపీ ప్రొటెస్ట్ ఎంత అయితే ఉధృతంగా మారిందో, ఇప్పుడు ఇది కూడా అంతే ఉధృతంగా మారి ఇంకా బీజేపీని నమ్మలేని పరిస్థితులలో ఇప్పుడు బీజేపీ తనకు తానుగా సెల్ఫ్ గోల్ చేసుకుంది అనుకోవాలా సార్? అది ఇప్పుడు అక్కడ వెళ్ళి యాజిటేషన్ బీజేపీకి సంబంధం లేదు కదా, అక్కడ వేరే ప్రభుత్వం. సో తప్పకుండా అవును సార్. బీజేపీ ఇది యాజిటేషన్ అంతా సీరియస్గా అవుతే వాళ్ళు అంత ఇష్టపడతారు. సో ఇది తప్పకుండా ఇది పార్లమెంటరీ డెమోక్రసీ. ఎక్కడైతే మన దేశంలో సిస్టమ్ ఉన్నదో ఆపోజిషన్ అడ్వాంటేజ్ తీసుకుంటారు, అది తప్పులేదు. లేకపోతే ఎవరు ప్రశ్నిస్తారు గవర్నమెంట్ని? మనం సామాన్యమైన వ్యక్తులు ప్రశ్నిస్తే మన మీద పడిపోతాయి ప్రభుత్వాలు. సో అపోజిషన్ పార్టీస్ ప్రశ్నిస్తారు, ఆ గవర్నమెంట్కి ఎలక్ట్ అవుతుంది, భయపడతారు. సో అది ఢిల్లీలో జరిగింది, ఇప్పుడు రాంచీలో జరుగుతుంది. ఏదో ఎండ్ గేమ్ చూసుకోవాలి. రాంచీలో ఏ రకంగా ముందరకు పోసేద్దాం, ఏ రకంగా ఇది ఆప్ చేద్దాం చూసుకోకపోతే గవర్నమెంట్ తప్పకుండా అన్పాపులర్ అవుతుంది. ఇది ఒక కాజ్, ఒక అవకాశం ఒక బీజేపీకి మిగతా పార్టీకి దొరికింది. సో ఇది క్లోజ్ చేయాలి ఇష్యూ. అప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రెసిగ్నేషన్ ఇచ్చేసి క్లోజ్ చేశారు. చాలామంది ఏదో ప్రభుత్వం ఓడిపోయింది అనుకున్నారు, కానీ అది క్లోజ్ అయిపోయింది కదా ఇష్యూ. కానీ అప్పుడు మీడియా ఇంత చూపెట్టలేదు కదా సార్. అంటే ఆ సిజేపీ ప్రొటెస్ట్ అప్పుడు చూస్తే ఓన్లీ మనకి సోషల్ మీడియాలోనే ఆ ప్రొటెస్ట్ అంతా కనిపించింది. మెయిన్ మీడియాలో ఎక్కడ కూడా ప్రొటెస్ట్ కనిపించలేదు. దాన్ని ఎట్లయినా చేసి చాలా చిన్నదిగా చూపెట్టాలని ప్రయత్నించింది అని చెప్పేసి చాలామంది ప్రముఖులు మాట్లాడుతున్నారు. ఇప్పుడు దీన్ని కూడా చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ శాటిలైట్ మీడియా చాలా వరకు చూపెడుతుంది, మొత్తం చూపెడుతుంది, ఏమేమి జరుగుతుంది ఏంటి అనేది చూపెడుతుంది. మరి దానికి దీనికి తేడా ఏంటి సార్ అసలు? ఒకటి మెయిన్ లైన్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇష్టం వచ్చి చూపెడతారు, వాళ్ళ అవకాశాలు చూసుకుంటారు. వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్న మీడియా
దానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఎవరైనా పోస్ట్ చేయొచ్చు. కరెక్ట్ న్యూస్ కాకపోయినా పోస్ట్ చేస్తే నమ్మే వాళ్ళు నమ్ముతారు. ఇప్పుడు ఇక్కడ వచ్చింది ఏంటంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా తప్పకుండా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. మీడియా ఆడేస్తుంది గేమ్ అనుకోవటం కరెక్ట్ కాదు. అక్కడేంటి ఇక్కడేంటి మీరు అసలైన విషయం సెటిల్ చేయాలి. అక్కడ ధర్మేంద్ర ప్రధాన్ రెసిగ్నేషన్ ఇవ్వదు గవర్నమెంట్. అలాగే అజిటేషన్ కంటిన్యూ చేయొచ్చు అనుకున్నారు, వాళ్ళు ఇచ్చారు, క్లోజ్ అయిపోయి. ఇక్కడ కూడా ఏ ఇష్యూతో క్లోజ్ చేసేద్దాం ఇష్యూ అని ఆ నిర్ణయం తీసుకోవాలి. తప్పకుండా మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మనం ఆప్ చేయలేము, ఆ టెక్నాలజీని ఆప్ చేయలేము. ఉన్న ప్రభుత్వం ఏంటంటే ఏ విధానంగా ఏ మార్గంగా తీసుకుంటే ఇష్యూని కంప్లీట్ చేస్తాం, ఇష్యూని ఖతం చేస్తాం, అది చేసుకోవాలి. తర్వాత ఏమవుతుంది, సంవత్సరం తర్వాత 3 నెలల తర్వాత అది వేరే విషయం. ముఖ్యంగా ఒక జార్ఖండ్ ప్రభుత్వం ఏదో సొల్యూషన్ ఆఫర్ చేసి బయటకు వచ్చింది. సిబిఐ ఎంక్వైరీ కావాలంటున్నారా, ఇచ్చేస్తే ఏదో కండిషన్స్ పెట్టివచ్చు. అది తీసుకోవాల్సిన నిర్ణయం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో పర్టికులర్గా మన దేశంలో చాలా ఫ్రీడమ్ ఉన్నది. ఇదే పాకిస్తాన్ ఇంతవరకు రానివ్వరు, ఒక్కేస్తారు అక్కడే, ఎవరు అడిగేవాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ మనకి ప్రజాస్వామ్యంలో ఎక్కువ వాయిసెస్ ఉన్నాయి, ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గవర్నమెంట్స్ ఇలా తప్పులు జరిగినప్పుడు చాలా కేర్ఫుల్గా ఉన్నాయి. సెటిల్ చేసేయాలి, ఇష్యూ క్లోజ్ చేసేయాలి. ఎంత తొందరగా క్లోజ్ చేస్తారో జార్ఖండ్ ప్రభుత్వం అంత మంచిది. రైట్. అంటే ఇక్కడ ఆదివాసీ ఓటు, యువత ఓటు, ఉద్యోగుల సమస్య, ఈ 3 అంశాలు బీజేపీ జేఎంఎం పోర్లో ఎంత కీలకం సార్? ఇవన్నీ కీలకమే. ఆఖరికి ఎలక్షన్ వచ్చేటప్పటికి ఒక ఇష్యూ మీద వచ్చేసి సాధారణంగా ఎప్పుడైతే ఆ ప్రభుత్వం మీద విపరీతమైన కోపం వస్తుందో, పరిపాలన బాగోలేదు, కరప్ట్గా ఉన్నారు, ఎక్కువ ఫోర్స్ఫుల్గా ఉన్నారు, బులీ చేస్తున్నారు, అది ఉంటే పూర్తిగా అందరూ వ్యతిరేకం తిరుగుతారు. ఎప్పుడైతే పరిపాలన ఒక మాదిరిగా ఇచ్చి ఆనెస్ట్గా ఉన్నది, గవర్నమెంట్ అంత కరప్ట్గా లేదంటే అది వేరే విషయం. ఏ గవర్నమెంట్ అయినా ఓడిపోయిందంటే, మొన్న తమిళనాడులో గవర్నమెంట్ ఓడిపోయింది, బెంగాల్లో గవర్నమెంట్ ఓడిపోయింది. తమిళనాడులో గవర్నమెంట్ ఎందుకు ఓడిపోయిందంటే కొత్త రక్తం కావాలి, ఎప్పటి నుంచి వీళ్ళు ఉన్నారు 65 సంవత్సరాల నుంచి ఆ వాదన వచ్చి తట్టుకోలేకపోయింది స్టాలిన్. బెంగాల్ వచ్చేటప్పటికి పరిపాలన మీద ప్రశ్న వేసారని అందరూ అనుకుంటారు. సో గవర్నమెంట్స్కి ఆడవాళ్ళు ఓట్లు కావాలి, మగవాళ్ళు కావాలి, యూత్ కావాలంటే అందరూ ఒకలాగా వేరు. మన దేశంలో కులాలు, మతాలు ఉన్నాయి, ప్రాంతాలు ఉన్నాయి. అది ఒక వర్గంగా వేరు. ఆడవాళ్ళు అందరూ ఒకరికి వేస్తారు, ఎక్కడా లేదు. మగవాళ్ళు అందరూ ఒకరికి వేస్తారు, యువకులు వేస్తారు, వేరు. దాంట్లో డివిజన్స్ ఉంటాయి అన్ని రాష్ట్రాల్లో. మన దేశంలో అలా జరుగుతుంది. అది మెజారిటీ తెచ్చుకోగలిగింది ఫినిష్. సో యూత్ అంతా కరెక్ట్ కాదు, లేకపోతే ఆడవాళ్ళు వేస్తారు అనుకోవడం కరెక్ట్ కాదు. ఇది అలాంటి డివిజన్ లేదు, మన దేశంలో లేదు, ఎక్కడా లేదు. సరే, ఇప్పుడు ఈ విద్యార్థుల ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పటి వరకు తలంచని రాజకీయ నాయకులు కూడా తలంచుతున్నారు. మరి 2029 నాటికి అప్పుడు మరి ఎలక్షన్స్ ఉన్నాయి. మరి ఈ ప్రభావం అంతా మరి అప్పుడు పడే అవకాశం ఉందంటారా? చెప్పలేం, చాలా దూరం. ఇంకా 3 సంవత్సరాలు టైం ఉంది. ప్రపంచం మారిపోతుంది, 3 రోజుల్లో మారిపోతుంది. యుద్ధాలు వస్తాయి, ఆర్థిక వ్యవస్థ మారిపోతాయి. ఎవరైనా ఇలాగా ఇరాన్ అమెరికా యుద్ధం వస్తుంది, ఇలాగ 5-6 నెలల బట్టి ఆయిల్ గురించి అందరూ బాధపడుతున్నారు, ఎవరు అనుకోలేదు. ఛాలెంజెస్ వస్తాయి ఏ ప్రభుత్వానికైనా. అవి తట్టుకోవాలి, ప్లాన్ చేయాలి, వస్తాయని ఎదురు చూడాలి, చూసి పనిచేయాలి. నిద్రపోతా పనిచేస్తే కుదరదు, ఏమి రావనుకోకూడదు. ఇది ఛాలెంజెస్ వస్తాయి. 2029 కల్లా ఆర్థిక వ్యవస్థ బాగుండొచ్చు, పాడైపోవచ్చు. సో అప్పుడే పదపతి చేయలేం. ఏ ప్రభుత్వమైనా వాళ్ళకి తప్పకుండా స్టేట్ అవునే, సెంటర్ అవునే మార్పు కోసం రెడీగా ఉండాలి. పరిపాలన మాత్రం తగ్గకూడదు, మంచి పరిపాలన ఇవ్వాలి. ఆ పరిపాలన ఇవ్వకపోతే 2029కి ఎవరు వచ్చినా కష్టం. సో అందువల్ల టైం ఉన్నది. ఈ ఇష్యూస్ అన్నీ అప్పుడు మర్చిపోతారా, ఇంకా పెరిగిపోతాయా, ఎలా హ్యాండిల్ చేస్తారు, అది చూడాలి. చాలా టైం ఉన్నది. ఇది పెద్ద ముఖ్యంగా నేను చూడలేదు. రైట్ సార్. మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించిన ధన్యవాదాలు సార్.